రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగ నోట్ల ఘటన కలకలం సృష్టించింది. బ్యాంకు నుంచి వడ్డీ లేని రుణాలు పొందిన మహిళా సంఘాలు ప్రతి నెలా తీసుకున్న రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా రుణం చెల్లించేందుకు వెళ్లగా నకిలీ నోటు వ్యవహారం వెలుగు చూసింది. అవి ఎవరి నుండి వచ్చాయో తెలీదు. ఇప్పటికే వరుసగా 3 నెలల పాటు దొంగ నోట్లు రావడంతో సభ్యుల నుండి డబ్బులు తీసుకునేందుకే డ్వాక్రా సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్ల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. చెప్పండి, ఎవరైనా కావాలని ఇలా మహిళా సంఘాల ద్వారా దొంగ ఓట్లని సర్క్యులేట్ చేసే పని చేస్తున్నారా, లేదంటే నిజంగానే ఎక్కడి నుంచైనా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారా? ఎంక్వైరీ ఏమైనా జరుగుతుందా? వివరాలేంటి? బిందు అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘ పరిధిలో ఈ ఖచ్చితంగా గత 3 నెలల నుంచి కూడా పలుమార్లు ఇట్లా దొంగ నోట్లు రావడం అనేది ఆ మహిళా సంఘాల గ్రూపు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళను పూర్తి ఒక భయాందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇది మహిళా సంఘాలు ఎప్పుడైతే ఈ వడ్డీ లేని రుణాలు తీసుకున్నప్పుడు ప్రతి నెల చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నెల చెల్లించేందుకు వెళ్లే క్రమంలో బ్యాంకులో దొంగ నోట్లు నకిలీ నోట్లు అనేటివి బయటపడడంతో వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఎవరైనా కావాలని చేస్తున్నారో లేక ఇది అనుకోకుండా ఎక్కడికైనా ఇక్కడికి సరఫరా అవుతున్నాయా అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మొత్తంగా బ్యాంకర్స్ కూడా దీనిపైన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే మొత్తంగా ఇక్కడి నుంచి కూడా ప్రతిసారి అంటే ఒకటే నెల అందరూ కూడా ఒకటే రోజు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలనే ఒక ప్రతిపాదన కూడా ముందర పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఒకసారి అందరిని లెక్క పెట్టుకున్నప్పుడు ఆయన దొంగ నోటు ఉందా లేదా అనేది నోటు ఉందా లేదా అనేది తేలుతుంది. కాబట్టి ఒకటేసారి అందరు ఇవ్వాలనే ఒక ప్రతిపాదన కూడా ఇప్పుడు ముందుంచారు. మొత్తంగా ఒక 3 నెలల కాలం నుంచి కూడా ఇదే విధంగా దొంగ నోట్లు పునరావృతంగా వస్తుండడంతో మాత్రం ఖచ్చితంగా ఆ మహిళా సంఘాల సభ్యుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. బిందు. ఓకే రమణ, థ్యాంక్ యూ.